అయ్యో దేవుడు భయపడ్డాను. ఇదేంటి క్యూట్ కుక్క పిల్లని తీసుకొచ్చా? ఓ ముద్దు, నా ముద్దుల ఫియాన్సీకి బర్త్డే గిఫ్ట్. హ్యాపీ బర్త్డే. థాంక్యూ సో మచ్. నీకు ఈ కుక్క పిల్లని ఎందుకు ఇచ్చాను చెప్పు? ఎందుకు? లవ్ లో నిజాయితీగా ఉండాలని. హే, కంగ్రాచులేషన్స్, నువ్వు ఆర్మీకి సెలెక్ట్ అయ్యావంట. దద్ది 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 దద్దమ్మ, నువ్వు ఇప్పుడే కదా ఎంగేజ్మెంట్ అయ్యింది. మొగుడయ్యేవాడు జిమ్ ఓపెన్ చేస్తున్నాడు. రేపు పెళ్లి చేసుకుని మంచిగా సంసారం చేసుకుందాం అన్నది వదిలి కంగ్రాచులేషన్స్ అంట. కంగ్రాచులేషన్స్. మరి ఏమీ లేదు, సీదా మీ అయ్య దగ్గరికి పోయి అయ్యో 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 నేను నా మొగుడయ్యే వాడిని ఆర్మీకి పంపించాలా, రేపటి రోజు ఎక్కువ తక్కువ అయితే నా గతి ఏంటి, ఈ డాగ్ పిల్ల గతి ఏంటిని జోరుగా నెత్తి నోరు కొట్టుకుని వంటలక్క రేంజ్ లో బోరుని ఎచ్చి ఒక పెద్ద సీనే క్రియేట్ చేయాలి. నువ్వు ఎలాగైనా నేను ఆర్మీకి వెళ్లకుండా నువ్వే ఆపాలి. ఈ డాగ్ పిల్లని సాక్కుంటూ నేను నీతోనే ఉంటాను. ఎందుకో నీకు నాకు పెళ్ళవుతుందో లేదో డౌట్ వస్తుంది. ఏంటి అంత మాట అనేసు? నీకు మా ఫ్యామిలీ గురించి తెలియదు కదా. మా తాత ఆర్మీలో మేజర్ జనరల్ గా ఉండేవారు. మా నాన్న మహా దేశభక్తుడు. మా ఇంట్లో ఆగస్ట్ నెల వచ్చిందంటే రోజు పొద్దున్నే జనగణమన చెప్పాల్సిందే. జయ హే జయ హే జయ 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 హే. లేదంటే ఫుడ్ కట్. అలాంటిది నువ్వు ఆర్మీకి వెళ్ళనంటే మన ఇద్దరి పెళ్లి జరగడం కూడా డౌట్ అని భయం వేస్తుంది. మోస్ట్లీ నువ్వు నాకు తక్కువ అనిపిస్తుంది. అది కాదమ్మా, అక్కడ ఏడ్చి తగలడే అంటే ఇక్కడ ఏడ్చి తగలడుతుంది. అలాగైతే ఈ ప్లాన్ వర్కౌట్ కాదంటావా అంటున్నా. అట్టర్ ఫ్లాప్. నిమ్మి ఇప్పుడైనా కొంచెం నా సైడ్ తీసుకోవచ్చుగా మమ్మీ. నేను ఏ సైడ్ చెయ్యను, కానీ ఈ టైంలో జోకా బంగారం అందరూ సన్మానం చేసి పంపిస్తున్నారు. ఇప్పుడు పోనంటే ఎలా? అలానా? ఏమండి మీరైనా చెప్పండి. నేనే చెప్తాను. వేలాది మందిలో 500 మంది డాక్టర్ అవ్వాలనుకుంటారు, 400 మంది ఇంజనీర్ అవ్వాలనుకుంటారు. డబ్బులు గుండెలున్న ఒక్కడు నాలంటోడు మాత్రమే సోల్జర్ అవ్వాలనుకుంటాడు. హ్యాపీగా ఉండండి. ఈ ఏరియాలో నన్ను అడిగిన ప్రతి ఒక్కరికి స్వీట్లు పంచుకుంటూ హ్యాపీగా ఉండండి. బుద్ధిగా శ్రద్ధగా పనిచేసుకొని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో. అన్నకు టాటా చెప్పమ్మా. బయలుదేరండి, టైం అవుతుంది. హే ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్స్ రెడీనా బాయ్స్? ఎవడరా వీడు డైరెక్ట్ గా వార్ ఫీల్డ్ గా వెళ్తున్నట్టు బిల్డప్ ఇస్తూ మొత్తం ఫ్యామిలీని పిలుచుకొని వచ్చాడు. మన ఎవరికి ఫ్యామిలీ లేవా ఏంటి? ఏ బిడ్డా రామ్మా, టైం అయింది. అతను మీకు ముందే తెలుసా సార్? ఏ చిన్నప్పటి నుంచి సోల్జర్ అని చెప్పుకుంటూ ఈ ఏరియానే హింసించాడు రా వాడు. వీడి హింసను భరించలేకే నేను ఈ ఏరియా వదిలి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఎక్కడ తగలడ్డా? కర్మ. ఏంటి? ఏ బాస్, మీరా బాస్? అయ్యో నేను గుర్తుపట్టలేకపోయాను. ఇప్పుడు తెలిసింది కదా? ఇప్పుడు తెలిసింది బాస్. మీరు దూరంగా ఉండడం వల్ల తెలుసుకోలేకపోయాను. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మొత్తం ఫ్యామిలీనే పిలుచుకొచ్చి ఆశీర్వాదం తీసుకోవడం అనేది మంచి సాంప్రదాయం. చూడండి నా ఫ్యామిలీని కూడా ఎలా పిలుచుకొని వచ్చాను. టైం అయింది బాస్, ముందు ఎక్కడ మీరు? హలో పడుకో. బాయ్ బాయ్ బాయ్. టైం కి సరిగ్గా ఫోన్ చేయి. మర్చిపోవద్దు. బాయ్. నా బంగారం.